దేవుని వాక్యం మరి ధ్యానించుకుందాం. అందరూ తలలు వచ్చండి. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రం. ఈరోజు నీ బిడ్డలమైన మేము ఈ అమూల్యమైన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మీరు చోటిగా చక్కగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ వాక్యము తేనె కంటేను జుంటి తేనె దారాల కంటే మధురమైంది. ఆ మధురాన్ని మేము మరి ఆయన అనుభవించటకు మీ కృప దయచేయండి. మా హృదయం అనే పలక మీద మీ వాక్యము రాసుకొని దాచుకొని అనుదినము ధ్యానించే వాక్యం దయచేయండి. కొన్ని బిడ్డలు బాధతో, రోగంతో, శోధంతో, దుఃఖంతో, వేదంతో వీడికొచ్చిన ప్రియులందరినీ పరామర్శించండి. దేవా, ఇప్పుడు నీ లేఖనాలు మేము పరిశీలిస్తున్నప్పుడు భూమి మెదడు లాంటి రుచి మాకు దయచేయమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో మరి ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. మనకు మరణం అనేది వస్తుంది, రోగం అనేది వస్తుంది, కష్టాలు వస్తాయి, ఆ బాధలు వస్తాయి. మనుషులకు రాకపోతే ఎవరికి వస్తాయి? అందుకే మనము మానవులమైన మనకు దేవుడిచ్చిన మరి బైబిల్ గ్రంథం, ధర్మశాస్త్రం చాలా విలువైంది, పవిత్రమైంది. ఆ మాటలు మనం ఎప్పుడు కూడా మన హృదయం అనే పలక మీద వ్రాస్తుంటే ఆశీర్వదింపబడతాం, ధైర్యంగా ఉంటాం. నేను కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి మీతో పంచుకోవాలని నేను ఆశపడుచుంటున్నాను. లైవ్ వింటున్న బిడ్డలు, మరి ఇక్కడ ఉన్నవారు కూడా బహు జాగ్రత్తగా దేవుని వాక్యం విని ఆశీర్వాదపడండి. వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ ఇస్తున్న వారు దయచేసి తీసుకోండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. చాలు, ప్రార్థన చేసి విడుదల పొందాలి. అయ్యా, బైబిల్ చెప్పే వాక్యం ఖచ్చితం. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు తెలియజేస్తున్నా. దేవుని వాక్యమును మీరందరూ బహు జాగ్రత్తగా ధ్యానించండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. కష్టాలు వస్తాయి, మీరేం చేస్తారు? ఎవరు సాయం చేస్తారని మనుషుల వైపు చూస్తారు. రోగం వస్తుంది, హాస్పిటల్ వెంబడిపోతారు. ఇబ్బందులు వస్తాయి, కక్షలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మీరు అన్ని మర్చిపోయి వాక్యం మీద డిపెండ్ అయిపోవాలని నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. అసలు నేను మీకు ఒకటి చెప్తా. ప్రతి ఒక్క విశ్వాసి అని పిలువబడే మీరు మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవుని నుంచి విడుదల పొందాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెట్టడం తక్కువ చేసుకొని ప్రార్థన చేసుకొని లోకంలో తిరుగుతాను. మీరు ఎంత తిరిగినా తప్పిపోయిన కుమారులే. మళ్ళీ మీకు డాక్టర్లు బ్రతకదన్నాకనే మీరు ఇక్కడికి రావాలి. చెప్తున్నా, నీకు తల్లి గర్భంలో మన అవయాలు రూపించి నిర్మించి పెట్టింది ఎవరు? ఒకసారి ఆలోచించు. నీకు బ్రెయిన్ మెదడు పెట్టింది ఎవరు? ఆలోచించు. చిన్నదానికి లోకంలో అటు ఇటు పరిగెత్తుతావు, కానీ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టే జ్ఞానం లేదు. క్రైస్తవ విశ్వాసులమని పిలువబడుచున్న మనకు దేవుని మీద ఆధారపడాలి. ఒకటి నేను నీకు జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16 నుంచి చూడండి, 16 నుంచి 34 వరకు దాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16 నుంచి 34 వరకు వ్రాయబడి ఉంటది.
దయ్యం పట్టిన రైతు చెట్టుట చేత తన యజమానులకి బహులాభ సాధనం లాభం సంపాదించి ఒక చిన్నది మాకు ఎదురుగా. చూడండి ఇక్కడ దైవజనులు ప్రార్థన స్థలానికి పోతుంటే ఒక చిన్నదానికి ఒక దయ్యం పట్టింది. పుతూన్ అనే దయ్యం పట్టింది. దాని పేరు కూడా రాయబడ్డది. నేను మీకు చెప్తున్నా దేవుని బిడ్డలారా, పడతాయి. నువ్వు సైంటిఫిక్ గా నువ్వు ఎంతో డెవలప్ అయినావు అనేది కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడితే హైదరాబాద్ ఉన్నా పడతారు. అది ఆశ్చర్యం కాదు. నేనేమో స్పెషాలిటీ ప్రత్యేకతని కాదు. మీరు కూడా నాలాగా ప్రార్థనలు ఎదగాలని చెప్తున్నా. రోషంగా దేవుని దగ్గర మొర్ర పెట్టాలని చెప్తున్నా. ఇక్కడ ప్రార్థన స్థలానికి వెళ్తున్నారు. ఎవరెవరు పోతున్నారు? పౌలు శీలలు ప్రార్థన స్థలానికి పోతుంటే ఒక చిన్నది ఎదురు పడ్డది. ఎదురు పడితే మీకు అర్థమైనట్టే చెప్తున్నా. ఎదురు పడితే ఏం చేశారంటే ఈ దైవజనులు ఆ దయ్యాన్ని ఎల్లగొట్టిళ్ళు. ఎల్లగొడితే వాళ్ళకి ఏం జరిగింది? చూడండి, ఆ చిన్న పిల్లకి దయ్యం పడితే ఆ చిన్న పిల్ల ఏమంటుంది? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్తాంది. ఆ దయ్యం పట్టిన ఆ చిన్న పిల్ల ఆ సేవకులను చూసి వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్తాంది. ఎవరు సర్టిఫికేట్ పొందొచ్చు, బీటీహెచ్ ఏదో తెచ్చుకోవచ్చు. నీకు నువ్వు తెచ్చుకున్న దాన్ని బట్టి నేను దయ్యాలు కూడా విలువరు వెళ్తాయా? వీడు వేస్ట్ కాడే అనుకుంటాయి దయ్యాలు. నీ వెయిట్ చూస్తాయి అవి. నీకెంత విశ్వాసం ఉన్నదో చూస్తుంది. నువ్వు దేవుని దగ్గర ఎంత మొరపెడుతున్నావో చూస్తాయి. దయ్యాలు చూస్తాయి. రాత్రి ఎంత భయంకరమైన లైవ్ లో పెట్టినా చూడండి. భయంకరమైన స్థితిలో వచ్చినప్పుడు జనమంతా కూడా భయపడ్డా కూడా ప్రభునామం బట్టి విడుదల ఇచ్చేసిన విషయము లైవ్ లో పెట్టిన. ఎందుకు చెప్తున్నానంటే దయ్యాలు కూడా నేను గుర్తుపడతాయి. ఆ దయ్యం పట్టిన ఆ అమ్మాయి ఏమంటుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని దయ్యాలు గుర్తుపడుతున్నాయి. నువ్వు బైబిల్ చెప్పినంత మాత్రంలో నువ్వు పెద్ద భక్తులు అనుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర దీనంగా మొదలుపెట్టినప్పుడే విశ్వాసుడి పాస్టరు రెవరెండ్ అవుతావు. కానీ ఏదో మరి దయ్యాలు గుర్తుపడతానే జ్ఞానం నీకు లేకపోతే ఎట్లా? నువ్వే దయ్యాలని ఎలా కొట్టలేని శక్తి లేదు నీకు. అవి మీరు అటాక్ చేయాయా? చేస్తాయి. మీరు సర్వోన్నతులైన దేవుని దాసులు అనగానే ఇవి దేవుని బిడ్డలు గద్దించగానే ఆ దయ్యం వదిలిపోయింది. వదిలిపోతే ఇంకా చాలా ముందుకు పోయి చదవండి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి పౌలును శిలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. చూడండి, దేవుని సేవకులకు ఎంత అవమానం వచ్చింది. దయ్యాన్ని వదలగొడితే, ఆ చిన్న పిల్లల లోపల ఉన్న దయ్యాన్ని వదలగొడితే వీళ్ళను పౌలును శీలను పట్టుకొని గ్రామంలోకి నడి ఊళ్ళోకి తీసుకొని పోయి మా లాభం అంతా పోయింది. ఆ దయ్యపడిన పిల్ల ఏం చేస్తుంది తెలుసా? ఏం భాస్కర్, నువ్వు ఇట్లాంటి నువ్వు చేసే తప్పులని చెప్తుంది, నువ్వు చేసే మంచి అని చెప్తుంది. దయ్యాలని చెప్తాయి. ఇంకొక చోట కూడా రాయబడ్డది, ఏసెవరో తెలుసు, నువ్వెవరో తెలుసు, కానీ నువ్వెవరు నన్ను పౌరులు తెలుసు, కానీ నువ్వెవరు నన్ను నిలబెట్టడానికి కానీ ఎగిరి మీద పడి వాళ్ళ బట్టలన్నీ లాగేసిన సంఘటన బైబిల్లో రాయబడినది. దయ్యాలు గుర్తుపడతాయి. నేను మీకు చెప్తున్నా. ఇక్కడ పౌరులు శీలను అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కొట్టి గ్రామ చావడిలోకి ఆఫీస్ దగ్గరకు తీసుకుని పోయినప్పుడు ఏం జరిగింది? అంతటా న్యాయాధిపతుల యుద్ధకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటనైనను. ఇక్కడ కూడా వచ్చింది క్యాస్ట్ ఫీలింగ్. ఇక్కడ దేవుని వాక్యం చెప్తాంటే వీళ్ళు మంచిగా చేసిండ్రు, ఆ చిన్న పిల్లని బాగా చేసిండ్రు అనే సంతోషం అక్కడ అధికారులకు లేదు. రోమీలము యూదులము వీళ్ళు మాకేమి వీళ్ళు చెప్పేదని చెప్పి వీళ్ళని బట్టలు కూడా తీసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించిండ్రు. దేవుని సేవ యథార్థంగా చేస్తే ఖచ్చితంగా నీకు ఏదన్నా కార్యం జరిగితే దేవుని నమ్మాలి. కానీ సంతోషించాల్సింది పోయి వాళ్ళని పై వస్త్రం లాగేసి బెత్తంలతో కొట్టాలని అక్కడ అధికారులు ఆజ్ఞాపించిండ్రు. అయితే మనం ఏం చేస్తాం?
అవమానంగా భావిస్తాం. అరే పలానాలు నన్ను తిట్టిండ్రు, అవమానించడానికి కుమిలిపోతాం. సేవ చేసేటప్పుడు అలాంటిదో నీ చింత యావత్తు దేవుని మీద వేసి ఆ కాటెత్తుకొని సేవలు సాగిపోతుండాలి. అయితే ఏం జరిగింది? వారు చాలా దెబ్బలు కొట్టి వారికి శిరసాలలోని ఆ సేవకులు ఒక్క 2 దెబ్బలు కాదు, చాలా దెబ్బలు తిన్నారు. ఎందుకు తిన్నారు? చిన్న పిల్లల వల్ల దయ్యం మీద కొట్టినందుకు తిన్నారు. వీళ్ళేదో తప్పు చేయలే, తప్పు చేయలేదు. ఆ చిన్న పిల్లల వల్ల పుతోలు దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు వాళ్ళు విస్తారమైన దెబ్బలు తిన్నారు. చాలా చాలా దెబ్బలు తిన్నారు. అసలు అయ్యగారికి దయ్యాలకి వెళ్ళగొట్టే శక్తి లేదు, నిలబడిపోతుందిగా కదా. నేనేం చెప్తున్నా, రియల్ రోషం కలిగి ప్రార్థన చేయాలి. అపవాది తంత్రములు ఎదిరించిన శక్తిమంతులు కావాలి అంటే ప్రార్థన ఎక్కువ చేయాలి. వాళ్ళు ప్రార్థన స్థలానికి పోతుంటే ఆ చిన్న పిల్లలు, ఆ దయ్యం అంటే చిన్నది ఏమంటారు? వీరు సర్వోన్నతులైన దేవుని దాసులని దయ్యం అంటే పిల్లలు సాక్ష్యం ఇస్తాంది. నిన్ను గురించి వాడు ఇస్తాడా? నువ్వు ఎంత పెద్ద చేసినట్టేది నీకు నువ్వు చెప్పుకోవచ్చు, పేపర్లో పాంప్లెట్ వచ్చి అర్చ్ చేసి పంచుకోవచ్చు నేను పాస్టర్ అని. దానికి పెద్ద ఇది కాదు. మనము ప్రకటించుకోవడం కాదు, క్రీస్తును నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. దయ్యాలకు సాక్ష్యం ఇచ్చినాయి. వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు. ఎవరు? పౌలు శీలలు. వీళ్ళు ఏం చేసింది షార్ట్గా చెప్తున్నా. బాగా దెబ్బలు కొట్టి ఆ శిరసాల్లో అయితే, మనమైతే అవమానాన్ని ఇంతమందిలో నన్ను ఇన్సల్ట్ చేసిందని చాలా ఫీల్ అయ్యి బాధపడుతుంటాం. కానీ వీళ్ళు మాత్రం ఏం చేసిండ్రు? అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి ఏం చేస్తున్నారు వాళ్ళు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలను దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎట్లున్నది? అర్ధరాత్రి వేళ మనకు హాయిగా నిద్ర వస్తుంది. ఆ టైంలో సేవకునికి నిద్ర ఎట్లొస్తుంది? సంఘంలో సంఘ బిడ్డలు బాధపడుతుంటే, సంఘ బిడ్డలు ఏడుస్తుంటే, సంఘ బిడ్డలు రోగంతో ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన అయ్యగారు హాయిగా తిరిగి మధ్యరాత్రి యువనాకు ఎందుకో నడి సముద్రంలో నిద్ర వస్తుంది. యువనాకు ఆయన సేవకుడే. ఈ రోజులలో కానుకలు, కట్నాలు, ఇదే డబ్బు. ఇది కాదండి. అర్ధరాత్రి వేళ దెబ్బలు తిన్న సేవకులు ఎట్లా ప్రార్థన చేసిండ్రు? దేవునికి ప్రార్థన చేయొచ్చు. కీర్తనలు పాడుచుండ్రు, పాటలు పాడతాను. ఖైదీలు వినుచుండ్రు. ఖైదీలు పక్కన 9 ఖైదీలు బ్యారకులు ఉంటాయి కదా, వాళ్ళు వింటారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి వాళ్ళ ప్రార్థన పవర్ చూడు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను. శిరసాల పునాదులే అదిగను. వెంటనే తలుపులన్నీ వెంటనే వేసి తాళం వేసిన తలుపులన్నీ అవి తెరుచుకున్నాయి. చూడండి, నేను ఇక్కడ మీకు చెప్తా. వారు ప్రార్థన చేసి విడుదల పొందిండు. వాళ్ళకి పెట్టిన వేడిలన్నీ తెగిపోయినాయి. ఎవడో చిప్పలే. తలుపులు వాటంతా అవే తెరుచుకున్నాయి. పునాదాలు కలిసి పెగిలిపోబడ్డాయి. ఆ ప్రార్థన శక్తి చూడు. నువ్వు ఎంత డోరు కొట్టుకుంటా, నువ్వు పొద్దంతా కొట్టుకుంటుండు, ఒక్క పునాది కదలదు, ఒక్క దయ్యం పోదు, ఒక్క రోగం పోదు. ఎందుకు నువ్వు నకిలీ క్రైస్తవులం అయిపోతాం? మనం పేరుకు మాత్రమే సున్నం కొట్టిన సమాధులాగా. సున్నానికి చచ్చిపోయినాక సమాధికి ఏం చేద్దాం? సున్నం వేస్తుంటాం. లోపల అదంతా పోలీసుతోటి కల్మషంతో నిండిపోతుంది. అవునా? దేవుని మందిరానికి రావడమే కాదు, దేవునితో ఆ శక్తిని పొందుకోవాలి. వీళ్ళు అవమానాన్ని లెక్క చేసిండ్రా? పౌలు శీలలు ప్రార్థన చేస్తుండ్రు, పాటలు పాడతాను. పాటలు పాడమంటే మనకు తినొచ్చిన తేగతాయి. మీకు పాటలు పాడగలుగుతారా? నీ నోరైతే దేవుని స్తుతించు, ఉద్యమంగా ప్రార్థన చేయి. పాటలు పాడితే పక్కనోడు కూడా అయినా వాడాయి. కొంతమంది వాడితే ఎందుకే దేవుడు నీకు నోరిచ్చినాడు కదా. దేవుడు ప్రభుత్వాన్ని లెక్కడుతో జాగ్రత్త. ఇక్కడ వీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తున్నప్పుడు శిరసాల పునాదులై అదిరినాయి. వాళ్ళ బంధకాలు అన్ని తెగిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అయితే శిరసాల నాయకుడు కత్తి తెచ్చి తను పొడుచుకోబోయిండు. బాబు, ఏ ఆమె చేసుకోవద్దు, మేమందరం పారిపోలే, ఇక్కడే ఉన్నామని పౌలు శీలలు గట్టిగా చెప్పాను.
అప్పుడు పొద్దుకి ఎవడైతే వచ్చి లోపలేసిండో ఆ మధ్యరాత్రి అతను వచ్చి అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతాడు. ఎవడో నేను దూషించిందని తిట్టిందని గుడి మానేయకు, కులంలో పిల్లలు త్రోసేసిందని చర్చి మానేయకు, దేవుని వైపు దేవుడు ప్రార్థన చేయి, దేవుడు నడిపిస్తాడు. నీకు ఏం తక్కువ చేయదు జీవితంలో. ఎందుకంటే దేవుని వారు ప్రార్థన చేసి విడుదల పొందిండు. వీళ్ళు దెబ్బలను లెక్కలే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చేసింది. అన్ని దర్శకున్నప్పుడు శరసాల నాయకుడు వచ్చి, అయ్యా నేనేం చేయాలి, రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ప్రభు అయితే యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళందరూ వచ్చి బ్యాప్టిజం పొందమని చెప్పింది. చూడండి, పౌలు శీలలు ప్రార్థన చేసి విడుదల పొందిండు. ఒక కుటుంబం కూడా శరసాల అధికారి కూడా రక్షణలోకి వచ్చాడు. మనం ప్రార్థన చేస్తే మన పిల్లలే మాట్లాడు, మన పిల్లలే గుడికి రాదు. నువ్వేం చెప్తావు? నేను మారినప్పుడు ఇతరులు చెప్పగలుగుతా. నీ కొడుకు రాడు, బిడ్డ రాడు, కోడలు రాడు, అల్లుడు రాడు, ఇష్టం వాళ్ళ అర్థం పోతేనే నువ్వు ఒక్కదాన్ని సుఖంగా ఉండు అంటే నీ ఉద్దేశం. నేను చెప్తున్నా, అందరికి ముందు ఆట. మీరు నమ్మినా ఉంది, నమ్మకపోయినా ఉంది. నరకం అనేది ముందుంది. అలా పోదని నీ పిల్లలకు చెప్పు. బుద్ధిమంతులు అన్నట్టు వాక్యమును బోధించు, వాక్యం విషయాలు చెప్పు. నేను చెప్తున్నా, వారు దేవునికి మొరపెట్టి విడుదల నుండి మొరపెట్టాలి. యోగుడు తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు రోజు అరుణోదయం లేచి ప్రార్థన చేస్తుండు. అసలు పిల్లలను కన్నది సంతోషమే కానీ వాళ్ళని చర్చికి నడపరా? బడికి దూరుతారు, ఏలు పట్టుకొని పక్క పట్టుకొని పోతారు, కానీ గుడికి భక్తి భావాలు వద్దా పిల్లలకు? తర్వాత యుక్త వయసు రాగానే చెవు ఉరికిన సంఘం అయిపోతుంది మీ పిల్లలు. ప్రభు యొక్క బోధలోను, శిక్షలోను, వాక్యంలోను వారిని ఖచ్చితంగా పెంచాలి. ఆ భక్తి భావాలు లేకపోతే పిల్లలు చెడిపోతారు, కుటుంబాలు ఆగమైపోతాయి, సమాజంలో చెడ్డ పెరుగుతుంది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఈ దేశంలో ఈ భూమి మీద మనం బ్రతికినందుకు భక్తి భావాలతోటి విశ్వాసంగా బ్రతుకుదాం. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తే దయచేసి తీసుకోండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చూడండి. ఇంకొకటి చెప్తా, వారు పేతురు శిరసాలలో ఉంచబడిన. చూడండి, పేతురు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పేతురు శిరసాలలో ఉంచబడ్డాడు. ఇవాళ నేను సమాజంలో ఉంటేంది, రోగంలో ఉంటేంది, కష్టంలో ఉంటేంది, ఉంటే ఏమైతుంది? ఏం కాదు. నేను మీకు చెప్తున్నా, అరే అయిపోయిందిరా లైఫ్, ఇక మూసే తన జీవితమే చాప్టర్ క్లోజ్ అయిందని పోతామని అనుకుంటారు. నేను మీ అందరికి తెలిసిన విషయమే, కడుపంతా కోసి పేగులన్నీ తీసేసినప్పుడు నా పరిస్థితి ఎట్లుండే? అయిపోయింది. అవునా రవి? ఏమన్నా అయిపోయింది, ఇవాళ రేపు చచ్చిపోతే తీసుకుపోతారు అనుకున్నారు అందరూ. డాక్టర్లే తీసుకుపోమంటారు అట. నేను వింటుంటే నేనేం చెప్పగలుగుతా? మరణ స్థితికి దగ్గర అంచుల్లో ఉన్నా నేను. ఒక్కలా కాదు, ఈ నుంచి హైదరాబాద్ దాకా ఎంతమంది పాస్టర్లకు అందరికి దాదాపుగా తెలుసు. అందరు చూసిండ్రు, ప్రార్థించిండ్రు కూడా. అయితే ఇక్కడ పేతురు పరిస్థితి శిరసాలలో ఉంచబడ్డాడు. నేను అప్పుడు ఎక్కడ ఉంచబడ్డా? హాస్పిటల్లో ఉంచబడ్డా. అయితే హాస్పిటల్లో ఉంటేంది, రోగం వచ్చేది, కష్టం వచ్చేది. మనం దాంట్లోకి బయటకు వచ్చినాక విజయం సాధిస్తాం క్రీస్తులో. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఎవరు ఏం చెప్తాంది సంఘం? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుండ్రు. అమ్మా, ప్రార్థించే బిడ్డలు కావాలి ఇక్కడ. విశ్వాసాన్ని వారం విడిపోతానని కాదు, వారం సంతానిస్తాననేది కాదు. వారము ప్రార్థన చేసి బిడ్డలు కావాలి. ప్రతిరోజు దేవుడికి మొదలుపెట్టే బిడ్డలు అయితే నువ్వు ఖచ్చితంగా దీవింపబడతావు. నువ్వెక్కడున్నా ప్రార్థన చేయి. ఆ పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. పేతురు కొరకు ఆ సంఘం అత్యాశక్తితోటి, దేవుడా చెరసాలంటే నేను నీకు చెప్తా, అక్కడ పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ గార్డు ఉంటాడు, చెరసాల లోపల ఉంటుంది, పారిపోకుండా చుట్టూ గోడు ఉంటుంది. పేతురు బయటపోతాడా? మన జీవితంలో మొత్తం బంధింపబడిపోవచ్చు.
ఇక రోగం క్యాన్సర్ ఎయిడ్స్ ఏదైనా రోగం కావచ్చు. అవును, దేవుడి మూర్తి అంటేనే బాగైతావు. దేవుడి టచ్ చేస్తే నీ రోగం పోతుంది. మొరపెట్టడం నేర్చుకోయాలా. వారు మొరపెట్టి ప్రార్థన చేసి విడుదల పొందేది. మీరు రోగాల కొరకు ప్రార్థన చేయి, సమస్యల కొరకు ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడి. ఈ భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడే కదా. ఎవరిచ్చిండు? ఏ రోజు పోతామో నువ్వు ఎంత చదువుతుంది నీకు తెలుసా? పోయే రోజు గదే మరుగు చేయబడ్డది. తెలుసుకో దేవుణ్ణి. డబ్బుంటే ఏం లాభం? డబ్బుంటే ఏం లాభం? పోయేది తెలియనప్పుడు. అవునా? దేవుని బిడ్డారా, ఎప్పుడూ నీ మరణం. ఈ లోకాన్ని విడిచిపోయేది ఏ క్షణమో నీకు తెలియదు. ప్లీజ్ ఇప్పటికైనా ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టండి. పేతురు కొరకు సంఘం ఎట్లా చేస్తాను? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తాను. అసలు అత్యాశక్తి అనేది మీలో పుట్టాలి. అయ్యా, ఇక లాస్ట్ గడియలు అన్నప్పుడు ఎంత బాగా నేను వింటున్నా, కానీ మాట లేదు నాకు. అయిపోయింది, తీసుకుపోండి హాస్పిటల్కి, ఇక్కడ ఇంటికి వేసుకోపోండి అని చెప్తాను. ఇంటికి వేసుకోతే ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది? కానీ ప్రార్థన ఇక్కడ అక్కడ అందరూ దైవజనులు విశ్వాసులు చేస్తున్నారు. అయితే అక్కడ పేతురు గారి గురించి ఏం జరిగింది? ఈ రోజు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి. పేతురుకి ఏం పడ్డాయి? 2 సంఖ్యలు పడ్డాయి. ఇంకా బయటికి రాలేదు. పరిగెత్తుతుందా? 2 సంఖ్యలు వేసిండు. సాతానుడు కూడా ప్రార్థనకు నిద్రపోని భారంగా తీసుకొస్తాడు. వాక్యం వద్దు, ఎప్పుడు ముగిస్తాడో ఇంటికి పోదాపా అనేది ఇంకొక తలంపు. నేను మీకు చెప్తాను, రోషం కలిగి మీరు ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, దేవునితో ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. అయితే సంఖ్యలు అయితే వాళ్ళు సంఘం ఏం చేస్తాను? ఆసక్తితోటి ప్రార్థన చేస్తున్నాను. 2 సైనికుల మధ్య నిద్ర చూచుండెను. పేతురు ఏం చేస్తాడు? ఇటొక సైనికుడు ఇటొక సైనికుడు. ఎందుకంటే పేతురు పారిపోతాడని కావలి కూడా పెట్టారు. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండని. ఇంకా కావాలి, ఇంకా చెరసాల ఆ తలుపు దగ్గర కూడా కావాలి ఉన్నారు. ఇక పోతాడు ఆయగారు, పేతురు ఆయగారు. ఎంత సెక్యూరిటీ, ఎంత బందోబస్తున్నది నీ జీవితంలో. ఇక ఆపరేషన్ చేసినా బతకడు, ఏం చేసుకున్నా బతకడని టీపీహెచ్ ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇక బతకడు అన్నప్పుడు ఏం చేస్తాం మనం? దిక్కులేని వాళ్ళకి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. ఆ దిక్కు రండి, ఆయన దగ్గరకు వచ్చి మొర పెట్టండి, విడుదల పొందండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచిను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించి. ఇక్కడ మీరు అందరూ గమనించాలి. మేము బాగా ప్రార్థన చేద్దాం, గుడిపోతాం అనుకునేటోళ్ళు పేతురుకు సంఖ్యలు పడ్డాయి. ఇటుకో సెక్యూరిటీ గార్డ్, ఇటుక కొత్తలు సైనికులు పండుకున్నారు. అక్కడ ఒకడు కావాలి, అక్కడ ఒకడు ఉన్నాడు, ఇటు పోకుంటున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తాను? సంఘం ఇంటికాడ ఇక్కడ ప్రార్థన చేస్తుంది. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. నువ్వు రోగంతో ఉంటేది నీకు ప్రార్థన చేసేటోళ్ళు కావాలి. నువ్వు కష్టంలో ఉంటేది నీ కొరకు ప్రార్థన చేసేటోళ్ళు కావాలి. నువ్వు మరణంలో ఉంటేది నువ్వు ప్రార్థన చేసేటోళ్ళు కావాలి. తెలుసా? దేవుని లేఖనాలు మీరు బాగా పరిశీలించినప్పుడు క్రొవ్వు మీద లాంటి తృప్తి దొరుకుతుంది. నాకైతే తిన్నారు కదా, ఎంత టేస్ట్ ఉంటుందో అంత బాగా అనిపిస్తుంది. మరణము జీవము ఆయన వశంలో ఉంటాయి. మరణం నుంచి లేపేది దేవుడు, మరణింపజేయాల్సింది కూడా దేవుడే. ఈ తాళాలన్నీ ఆయన దగ్గరనే ఉంటాయి. మానవుని దగ్గర, ఏ మంత్రి దగ్గర ఉంటాయి. వింటున్నా? అందుకే మీరేం చేయాలంటే అత్యాశక్తితోటి దేవునికి ఆ సంఘం ప్రార్థన చేసినట్టు చేయాలి. అప్పుడు ఏం జరిగింది? అతడుండిన గదిలో వెలుగు ప్రకాశం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడన్నా వెలుగు వచ్చిందా? ఏం చేస్తాం అసలు? ఎంతసేపు చేస్తావు? ఏదో పెద్ద చర్చ కట్టుకోవచ్చు, అన్న దేవదూతలు దిగ క్లియర్ వచ్చినాయా? ఆ వెలుగు వచ్చిందా? శిరస్సాలలోకి వెలుగు వచ్చింది. అది పేతున్నది ఎక్కడ? శిరస్సాలలో. మీకు ఒకటి చెప్తా, మీకు ఈ మర్మం అందరికి తెలవాలి, క్రైస్తవ పిల్లలకి అందరికి తెలవాలి. నువ్వు ప్రార్థన చేస్తే శిరస్సాలకు వెలుగు వస్తుంది. సముద్రంలో ఉన్న ఫోకస్ వస్తుంది, సమాధిలో ఉన్న ఫోకస్ పోతుంది, తల్లి గర్భంలో ఉన్న పవర్ తగ్గుతుంది.
మరియ పరిశుద్ధాత్మ వాళ్ళని ఎట్లా గర్భం ధరించింది? దేవుని ఆత్మ పోతేనే కదా. సమాధి కాడ, యేసుప్రభు సమాధి కాడ అది తెరవబడ్డప్పుడు మనం చూస్తే కాళ్ళ కాడ ఒక దూత, తల కాడ ఒక దూత ఉన్నది. ఇంకొకటి బిలాముకు ఆపోజిట్ గా త్రోవలు కూడా దూషణ ఖడ్గం పట్టుకొని ఉన్న దేవదూత ఉండదా? అసలు దూతలో దూతే కదా మీరు. మీకు ఈ లోతు మరణం తెలితే కదా, అరే అయిపోయింది రా, సమాధి చేయబడ్డరు, రోగం అయిపోయింది, డాక్టర్ గంధంతోటి నిరాశలు మీరు కృంగిపోతారు. కానీ బైబిల్ ఏం చెప్తాంది? వారు మొరపెట్టి విడుదలనుంది. అవునా? 22వ కీర్తన 5లో వారు మొరపెట్టి విడుదలనుంది. పెరాలసిస్ వచ్చిందా, నువ్వు నడవలేవు అనేది లోకం వాడక, నడుస్తావు అనేది దేవుని యొక్క శక్తి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి ప్రార్థన చేసి విడుదల పొందాలి. మరణమైన, రోగమైన, కష్టమైన, కన్నీళ్ళైన, దుఃఖమైన ఎప్పుడూ దిగదవద్దు. ఇంకోటి షార్ట్గా చెప్పుకుంటా పోతా, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. శృంగారమైన దేవాలయం దగ్గర ఎప్పుడు నడవలేని కుంటివాడు, పుట్టుకతోటి వాడు కుంటివాడు, ఎప్పుడూ నడవలేదు. వచ్చిపోయే వారిని ముఖ్యం అనుకుంటాను. కానీ అయ్యగారు ఏమన్నారు? నజరేయుడైన యేసు నామమున లేచి నడవమన్నారు. వాడు ఎక్కడ లేచిండు? దిక్కున లేచిండు. అంత విడుదల పొందిండు వాడు. వాని కాళ్ళు చీలమండలం ఇట్లా ముడుచుకపోయి చక్కగా అయిపోయినాయి. దిగ్గున లేచి నడిచిండు. దేవుని వాక్యంలో అంత పవర్ ఉంటే మనము దాన్ని కుదిచ్చి మనకు అనుకూలంగా, మనకిష్టంగా ఎదురు వ్యక్తికి పుచ్చుకపోయే దగ్గర చెప్పడం కాదు. లేచినామంలో అంటే వాడు దిగ్గున లేచి నడిచిండు. ఆ పవర్ పొందుకోవాలి. లేదు అంటే పొందుకోవాలి. ఏ పాస్టర్ అయినా, ఏ విశ్వాస అయినా, ఎవరైనా ఇంత శక్తి పొందుకుంటేనే చెప్పాలి దేవుని వాక్యం. బోధకులమైన మనం మహా కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకోండి. వాడు వెంటనే విడుదల పొంది వాళ్ళతో పాటు దేవాలయానికి వచ్చేసిండు లోపలికి. అరే వీడి అనుకుంటారు, వీడి దారనుకుంటారు, చూసుకొని పరిశాన్. అరే ఇప్పుడు నేను బైబిల్ చదువుతుంటే ఒక లేఖనం, యేసు ప్రభు చనిపోయినప్పుడు అనేక సమాధులు తెరవబడి అనేకులు లేచినట్లు ప్రాయపడింది. అది మరి చచ్చిపోయిన ఇప్పుడు అక్కడికి పోయి మళ్ళీ వచ్చిందంటారా? చచ్చిపోయినప్పుడు దేవుడా నీ సన్నిధి తీసుకున్నావు అని అంటాం. చచ్చిపోయిన వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. తెలుసుకోవాలి, వాక్యం బాగా తెలుసుకోవాలి. ఆయన పోయి పరలోకం పోయి మళ్ళీ వచ్చి అక్కడికి లేచిందా? చాలా మందికి వాక్యం లోతుని తెలుసుకోవాలి. యేసు ప్రభు 52 పోయినప్పుడు ఆ చిన్నది నిద్రించుతున్నది, లే అని చేయబట్టి లేపిండు. ఆ నిద్రకే పోల్చి చెప్పిండు. అంతేనా? దేవుని బిడ్డలారా నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఎలిషా భక్తుడు కూడా చనిపోయినప్పుడు ఆయన సమాధి పక్కకు ఇట్లా ఇంకో సమాధి పెడతాంటే ఒక బాడీ తలిగినప్పుడు, ఇట్లా తలిగినప్పుడు శవం కూడా లేచింది. అది ఎప్పటికీ 1 year తర్వాత, సంవత్సరం తర్వాత ఈ శవానికి ఆ శవం తగ్గగానే లేచి కూర్చున్నది. బైబిల్ చదవండి. అరే 1 year దాకా మరి ఎలిసా అక్కడికి పోలేదా? చూడండి, ఆయన గాఢ నిద్రలో ఉంటాడు. ఆ పవర్ అర్థనే ఉంటది. నీ పరిశుద్ధిని నువ్వు కొలువటనేవని లేఖనాలు తెలుసుకోవాలి. నేను మీకు ఒకటే చెప్తానా, మరణమైన, రోగమైన, వస్త్రహీనత అయినా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఏ ఆర్థిక అప్పులైనా ప్రభునామం బట్టి ప్రార్థన చేసినప్పుడు విడుదల జరుగుతుంది. వింటుందా? ఏం దిగరావద్దు. చూడండి, ఒక అమ్మాయి కావాలని ఎలియాజరు సంబంధానికి పోయిండు. సంబంధానికి పోయేటప్పుడు ఆ ఊరి బయట మోకరించి ప్రార్థన చేసిండు. ఏమని చేసిండు తెలుసా? దేవుడా, నేను ఇక్కడైతే ప్రార్థన చేస్తున్నా, ఏ అమ్మాయి అయితే వచ్చి నా ఒంటెలకు నాకు కొన్ని నీళ్ళు ఇస్తుందో ఆ అమ్మాయి నీ యొక్క దాసుడైన అబ్రాహాము కుమారునికి భార్య అవుతుందని ఊరు బయట ప్రార్థన చేస్తున్నాడు.
ఇప్పుడంటే అంతటా బోర్లు ఉన్నాయి కాబట్టి నడుతుంది. ఆ రోజులలో బాయింది కదా. ఏ అమ్మాయి అయితే వచ్చి నీళ్లు చేది నాకు నా ఒంటెలకు నీళ్ళు ఇస్తుందో నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డని ముందే ఇట్లా అయితే నేను ఒప్పుకుంటా ప్రభావ నువ్వు ఏర్పాటు చేసిన. మీరు ప్రార్థన చేసేటప్పుడు చూడండి, కార్యం జరగాలని ప్రార్థన చేయాలి, ఈ రోగం పోవాలని ప్రార్థన చేయాలి, ఈ శవం లేవాలని ప్రార్థన చేయాలి. కానీ సచ్చిన కాడ స్తోత్రం హల్లెలూయా ఏంటి ఇంకా మీరు ఎదగలేదని నాకు మాత్రం తెలుసు. నేను చెప్తున్నా కదా, యేసు ప్రభు మత్తయి 10:8 కూడా శవాలను సైతం లేపమన్నాడు. రోగులను ఉత్తర హీలింగ్ ప్రేయర్ స్వస్థత ప్రార్థనలు కాదు పెట్టేది. మత్తయి 10:8 ఒకసారి చూడండి. స్వస్థత ప్రార్థనలు ఇంత బోధలు పెట్టుకుంటారు. ఆ దాంట్లో మరి ఇదెందుకు కలుపుతలేరు? ఏ వాక్యము ఏ పొల్లైనా వచనమైనా తీసేయద్దు. అలా తీసేస్తే వారికి ఏమైతుంది? శాపగ్రస్తుడు అవుతాడు. ఆ స్వస్థత పక్కకు ఇవి కూడా పెట్టాలి కదా కొటేషన్ లో. మరి ఎందుకు పెట్టలేరు? నీకు అనుకూలమైన పచ్చడి వేసుకునే తింటావా? ఒక్కసారి ఆలోచించాలి. క్రైస్తవ సమాజము దేవుని వాక్యంతో నింపబడాలి. రోజు 18 రోగులను స్వస్థపరచుడి. ఎక్కడ చూడు మీకు ఒకటి చెప్తాను, స్వస్థత ప్రార్థనలని పెడతారు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. అది ఎందుకు లేపరు? అది నేను చెప్పడం కాదు, బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. లేదా హల్లెలూయా అనుకుంటున్నామని అన్నారు ఆడ. ఇదంతా వేషధారణ. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని విశ్వాసులను తప్పుగా డైవర్ట్ చేస్తూ నడిపిస్తుండ్రు. దేవుని శక్తితో ఆ సంఘం ఎట్లా ప్రార్థన చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. పేతురు శిరసాల్లో ఉంచబడ్డాడు. సంఘం ప్రార్థన చేస్తే అక్కడికి దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి పేతురు లే, నేను ఇక్కడ చెప్తున్నా, వాక్యానికి వెళ్ళిపోతున్నా. పేతురు లే, నీ బట్టలు సరి కట్టుకో, నీ కాళ్ళకు చెప్పులేసుకో, నన్ను వెంబడించు అని దేవదూత ఆ సంఘం ప్రార్థన చేస్తే తీసుకుపోయింది. నువ్వు అయ్యగారివే కదా, ప్రార్థన చేస్తే ఎవరైనా తీసుకుపోతాను. ఆ దేవదూతలు వచ్చినాయా? చూడు, మనం ఎంత ఇంకా ఎదగాలో, ఎంత వదగాలో, ఎంత నేర్చుకోవాలో బైబిల్లో నుంచి నేర్చుకోవాలి. చాలా తగ్గింపుగా ప్రభు పాదాల దగ్గర మనం ఉండాల్సిన వారమై ఉంటున్నాం. కానీ మనం ఎక్స్పోజ్ కావాల్సిన పని ఏమీ లేదు. దేవుని బిడ్డారా, ఆ సంఘము ప్రార్థన చేస్తే దేవదూతలు దిగొచ్చినాయి. పేతురు ఇద్దరు సైనికుల మధ్య పడినా కూడా పేతురు లే, మంచిగా బట్టలు సరి చేసుకో, చెప్పులు వేసుకో, నా వెంబడి రా తీసుకుపోయి మొదటి కావాలి వాడిని, రెండో కావాలి వాడిని. మరి అక్కడ వేసిన తలుపులున్నా కూడా దూతలు వస్తుంటే తెచ్చుకున్నాయి. మళ్ళా పోయి పేతురు వాక్యం బయట అందిస్తుంటే పట్టణం అంతా కలిపింది. అరే, పొదువుకి నేను మనం శిరసాలు వేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చి బోధిస్తానండి. అదే వింటున్నా, మీకు దేవుని పవర్ కావాలంటే ప్రార్థన చేయాలి, పట్టుదల ఉండాలి. ఇలా ఒక్క పూట తినకుంటే రోజుకి 24 గంటలు కదా, ఎన్ని గంటలు దేవునితో మాట్లాడుతున్నాం, ఎంత టైం చెప్తాను చూడండి. పగలు 12 గంటలు అంటే పొద్దంతా కూలిపోయి పచ్చేరుతున్నాం. కానీ దేవునితో మాట్లాడే బిడ్డలు ఎంతమంది? సంఘంలో పాస్టర్ 2 గంటలు చేస్తుండ్రు, ఎంత సమయం దేవునితో మాట్లాడుతుండ్రు. సంఘం ఎందుకు డెవలప్ అయితే లేదు? ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ అలనాటి వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటే వారు ప్రార్థన చేసి విడుదల పొందిరి. అవును, పేదలు ఫ్రీగా వచ్చిండు. ఈ సంఘం ప్రార్థన చేస్తే మళ్ళీ వాక్యం బయటనే చెప్తాను. వీళ్ళంతా గలిబిలు అయిపోతుండ్రు. లోకమంతా ప్రభుని తెలుసుకునే సమయం ఇంకా తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థనలు ఎదగాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి కూడా నేను షార్ట్ కూడా పోతా. దానియేలు రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు. మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు? 3 times. టిఫిన్, లంచ్, డిన్నర్ 3 సార్లు కదా, పర్వాలేదు. కానీ దానియేలు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. రోజు దేవునితో మాట్లాడే అనుభవం మీరు పెంచుకున్నప్పుడు రోగం రాదు మీ దగ్గరికి. నాకు తెలిసినంత వరకు బలహీనత రాదు.
సమస్యలు రావు, వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఆ ప్రార్థన మీకు కాపుదలగా ఉంటుంది. ప్రార్థన సంఘం చెప్తే పేదను వేసిన సంఖ్యలు నిప్పలేదా? నీ జీవితంలో ప్రార్థన ఉన్నదనుకో నీకు విడుదల వస్తుంది. దేవుని బిడ్డలారా ఒకసారి గమనించండి. రోజు దానియేలు 3 సార్లు ప్రార్థన చేసింది. కానీ అమ్మా ఆ దేశంలో ఒక ఆర్డర్ పాస్ అయింది. ఏ దేవునికి కూడా ప్రార్థన చేయొద్దని ఒక ఆర్డర్ వచ్చేసింది. దానియేలు దాన్ని ఏం లెక్క చేయకుండా యథావిధిగా తనేనే కదా వెళ్ళి తన ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్న సమయంలో కొంతమంది చూసి, అయ్యా ఆ దానియేలు ప్రార్థన చేసుకుంటే మేము చూసినాం, మేమే సాక్షులం, మేము చూసినాం, మీరేమని ఆర్డర్ ఇచ్చిండ్రు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఇక్కడే పడతారు, సింహము బోనులో వేయబడ్డారు అని ఇచ్చింది. మీకు గుడికి పోయటం కంటే బీసీసీ సర్టిఫికెట్ లేకపోతే కష్టమని ఇప్పుడు చేస్తున్నారు. ఏదేమైనా క్రీస్తు కొరకు సాక్షులమైపోవాలి. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే దానియేలు మాత్రం ఏం భయపడలేదు. సింహం బోన్లే కనుక భయపడ్డారా? భయపడ్డారా? ఏం భయపడలేదు. కానీ అనుకున్నట్టే చేసిండ్రు. అనుకున్నట్టే మాట్లాడుతూ అనుకున్నట్టే సింహం బోన్లో వేసిండ్రు. వేసినప్పుడు అక్కడ ఒక మెరాకిల్, ఒక అద్భుతం జరిగింది. ఏంది తెలుసా? దేవుడు తన దూతను పంపి సింహాల నోరులో పోయించిండు. రాజు రాత్రి నిద్రపడలే, సాయంత్రం తీసుకుపోయి సింహం బోన్లో వేసిండు. నువ్వు సమాధి చేయబడాలి, అండపోతేనే లేస్తావు. సింహం బోన్లకి బయటకు పోతేనే జనాలు నిన్ను నమ్ముతారు, లేకపోతే ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో కదా? మనకు అయ్యో ఇట్లెందుకు జరిగింది, అట్లెందుకు జరిగింది, రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడే కదా, సింహం బోన్లకి ఎందుకు పోయిండు, దేవుడు అట్లా పుణ్యకుండా తప్పించవచ్చు కదా. నీకు యావత్తు అనాలి, పోయి విడుదల ఉండాలి. అప్పుడు సమాజం తెలుసుకోవాలి. అన్న పోకపోతే తెలుసుకుంటారా? పట్టుకపోయి సింహం బోన్లు వేసిండ్రు. రాజుకు నిద్ర పడ్డలేదు. ఇంట్లో హాయిగా దానిలో సింహమును తలదిండులాగా పెట్టుకొని నిద్రపోతాడు. ఉదయం వేగిరిమే రాజుకు నిద్ర పట్టక గుహ దగ్గరకు వచ్చి దానియేలు ఎలా ఉన్నావని ఇట్లా వెళ్తే దానియేలు ఏమన్నాడు? రాజు చిరంజీవి అగును గాక, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతలను పంపి వాటి నోట్లను ఊహించిండు. రాజా సింహాలకు ఏ హాని చేయలేదు. చూడండి, ఆయన చేస్తే దేవుని ఆజ్ఞ లేకుండా నేను జరుగుతున్నా బయలు చదివినప్పుడు ఆయన చిత్రం లేకుండా ఒక ఇంట్లో కూడా రాలిపోదు. దేవుని బిడ్డలారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవునిలో మీరు స్థిరంగా, బలంగా, విశ్వాసంగా ఉండాలి. అంతేకాని లోకానుసారమైన ఆలోచనలు, తలంపులతోటి మీరు ఉండొద్దు. వారు మొరపెట్టిండ్రు. రోజు ప్రార్థన దానియేలు చేసినప్పుడు సింహాల నోరు మూసిండు. రోగం తొలగించడా? ఈజీగా పోతుంది రోగం, ఈజీగా సమస్యలు పోతాయి. యేసు ప్రభువును మొరపెట్టడం నేర్చుకో. బైబిల్ కూడా చెప్తుందిగా, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వాడు. ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పింది తెలుసా? మీ కొడుకు ఎవరైనా డాడీ నాకు చేప కావాలంటే చేపకు బదులు రాయి ఇస్తాడా? పాము ఇస్తాడా? రొట్టె బదులు రాయి ఇస్తాడా? మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి నీయనేది ఉండగా మీరు మర్చిపోతారు. అంతకంటే ఎంతో నిశ్చయంగా దేవుడు మీకు ఇస్తాడు. వింటారా? అసలు నీ రోగం గురించి, అయ్యా నీ రోగం గురించి దేవుడా నన్ను బాగోయని ప్రార్థన చేసినావా? లేదు. ఏ గుడికో పోతే, అక్కడికో పోతే, అప్పుడు 38 ఏళ్ళ నుంచి కొనే దగ్గర ఒకటి పడ్డాడు చూడు. దేవదూత వచ్చి నీళ్ళు కలిపితే ఎవరు ముందుగా యాక్టివ్ ఉండి ఆ నీళ్ళ దిగితే వాడే బాగుపడ్డట్టు. ఇప్పుడైతే మనకు అట్లా లేదు.
అప్పుడు పోటీ ఉండే. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడే ఎవరు యాక్టివ్గా ఉంటే ఆ నీళ్ళలో దొరుకుతారో వాడే బాగుపడతాడు ఫస్ట్. కానీ యేసుప్రభు వచ్చినాక అందరికి ఇచ్చిండు, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఆ చనిపోయిన వారిని లేపండి. ఉచితంగా ఇచ్చినా ఉచితంగా తీసుకోమన్నాడు. ప్రార్థన చేసి డబ్బులు తెచ్చుకోమన్నాడా? చెప్పండి మీరు. బైబిల్ ఎట్లా చెప్తుందో కదా ఫాలోగా. ఏరియా కాకలైనప్పుడు కాకులు తీసుకొచ్చి పెట్టినాయి. ఏంటి? రొట్టెలు మాంసం వండుకున్నాడా ఏరియా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఇది లేదు అది లేదు ఇట్లా పాంప్లెట్లు కొట్టి ఇట్లా దశమ భాగం పెట్టి ఇవ్వు అనేది కాదు. నీ మనసును బట్టి చెయ్యి అంతే. దేవుని పరిచర్యలో నీ పేరు జీవ గ్రంథంలో ఉంటది. ఇది ఏంది 70 ఏళ్ళ యాత్రే ఆఫ్ అయిపోయింది. దేవుని దగ్గరికి రా. ఇంకా ఇప్పుడు చూడు, మరి పేతురు దగ్గరికి దానియేలు దగ్గరికి దేవదూతలు వచ్చి మరి ఎంత పరిచర్య చేసి ప్రార్థన చేస్తే వారు మొరపెట్టి శరసాల నుంచి సింహం బోన్లో నుంచి విడుదల పొందిందా లేదా? మరి మీరు మొరపెట్టడం నేర్చుకోవాలి. ఇంకోటి కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగో అదే దానియేలు గ్రంథంలో రాజు ఒక విగ్రహం పెట్టి నేను ఇక్కడ మిసిక్ పెట్టినప్పుడు అందరు ఇవి బొమ్మకు మొక్కాలి అన్నప్పుడు ఈ ముగ్గురు మాత్రం మొక్కలే. ఎవరెవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో. మొక్కలు వాడేవాడో అక్కడనే ఉన్నది కండిషన్. తీసుకపోయి తక్షణమే అగ్నిగుండం లేస్తామన్నారు. మీరు అక్కడ ఏదో పండుగ చేసుకున్నామంటే మీ పేరు అక్కడ కాదు ఉండేది, అక్కడ ఉండాలి. ఇది లోకంలో పలకల మీదనే ఉంటాయి, అక్కడ ఉండాలి కథ. ఇక్కడ నువ్వు ఎన్ని శిలా పలకం మీద బంగారు అక్షరాలతో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నా వేస్తే పలకపోతుంది, ఒకరోజు అది కూడా ఊరిపోతుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడలేదు వాడు వెళ్ళిపోతాడు. అగ్ని గంధకములతో మైండ్ అగ్నిగుండానికి పోతాడు. వింటాం కానీ చెప్పేది వాస్తవం. నేను చూస్తున్నానే ప్రతిరోజు అద్భుతాలే, ఆశ్చర్యం ఏమి లేదు. దేవుని బిడ్డారా మీకు చెప్తున్నా, అమ్మ నిద్రతే నన్ను చూడాలి బలెత్తరు చాలా ఉన్నాయి. ఇంత అంటే చూడు, ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రాజాన్ని పెట్టిన విగ్రహాన్ని మేము మొక్కమంటే రాజుతోటే డైరెక్ట్ చెప్పిండు. ఎవరో మధ్యవర్తులతో చెప్పమ్మలే, కానీ రాజుకి ఎంత కొమ్ముతుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు పొద్దువా ఏదైనా చేయగలడు. చేయడా? చేస్తాడు. రాజాన్ని పెట్టిన విగ్రహానికి అస్సలే మొక్కమన్నందుకు రాజు ముఖం వికారమైపోయి అగ్నిగుండం 7 ఎక్కువ చేయండి అని చెప్పి 7 ఎక్కువ చేసినప్పుడు ఈ ముగ్గురిని పట్టుకొని పోయి అగ్నిగుండంలో వేసిండు. మనమైతే మనము అయ్యో మేము పోము, ఇంకోసారి గుడికి పోము, మేము ప్రార్థన కూడా చేసుకోమంటాం కదా. శరీరంను ఆత్మను చంపేవానికి భయపడాలి. ఇది ఎన్ని రోజులున్నా నువ్వు మెడిసిన్ వాడినా పోతుంది. ఇది ఇవాళ నువ్వు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నా ఆపరేషన్ చేసుకుని ఒకరోజు పోతుంది. మనిషి ఆయుష్కాలం 70-80 ఏళ్ళే, తర్వాత అందరం పోవాలి తెలుసా. బయట చెప్పేది అదే కదా, నరులారా తిరుగురంటే వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు మాత్రం రాజా మేము ఆరాధించున్న దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా సరే కానీ ఈ విగ్రహాన్ని మేము మాత్రం మొక్కం కరా ఖండితంగా తేల్చి చెప్పిండు. పట్టుకపోయి అగ్నిగుండంలో ఏమైనా ఆర్డర్ కూడా వచ్చేసింది. భటులు వచ్చి వీళ్ళను వాళ్ళ వస్త్రాలు తీయకనే వాళ్ళని అట్లనే గుంజుకపోయి వేసిండు. వేసినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి తెలుసా? ఆ ఏసులోనే ఆ వేడి దవుడు చనిపోయింది. కానీ ఈ ముగ్గురు పోయి అక్కడ 4వ వ్యక్తి వాళ్ళ మధ్యలో సంచరిస్తుంది. ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగాయుగులు సజీవులను. అమ్మా, దేవునితో సన్నిహిత సంబంధం ఉందాం, దేవునితోనే జీవిత యాత్రలో సాగిపోదాం. అరే రాజు ఆశ్చర్యమైంది. మనం ఆ అగ్నిగుండంలో ముగ్గురు వేసినాం కదా,
నాలుగో వాని రూపం కనబడుతుంది, నలుగురు కనబడుతుంది. ఏంటంటే అవును, దేవుడు వారి మధ్యలో సంచరిస్తుండు. దేవుడు నీ ఇంట్లోకి రావాలంటే పొదుగు కానీ తాయి పండాలా వస్తాడా? తెలుసుకోండి ఇప్పటికైనా. నీ విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రక్తముతో కొనెను. విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రక్తముతో కొనెను. కావిడుకున్నది. నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుడు ఉండేది ఈ హృదయంలో ఉంటాడు. కానీ పొద్దుగానే దీన్ని సారా కంపుతో నింపి చుట్టబీళ్ళతో నింపి దేవుడు హల్లెలూయా అంటుతాడా? ఒక్కసారి ఆలోచించు. విశ్వాసం అయితే నీ హృదయం నీతిగా ఉండాలి, నువ్వు మాదిరిగా ఉండాలి బతుకులో. ఇక అయిపోయింది. ఏమైపోయింది? సాగు దగ్గర అవుతున్నావు. సెట్గా ఈ మలినాన్ని కడిగి వేసుకో, ఇకనైనా కడిగి వేసుకో. ఏ పాపం మద్దలు అంటినాయో తుడుచుకో. పొద్దుగానే తాగదు, వ్యభిచారం, చెడ్డ తలంపులు, ఈవిల్ థాట్స్ ఇవన్నీ కడిగేసుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నిన్ను అన్ని గుణములు ఎత్తబేమా. నాలుగో రూపం వారి మధ్యలో లేదా? షడ్రక్ మేషక్ అబ్నెగోలో పరలోకంలో నీకు స్థానం కావాలంటే నువ్వు ప్రార్థన నుండి విడుదల పొందాలి. ఈ ముగ్గురు ఏమన్నా భయపడ్డారా? ఏం భయపడలే. ఇంకొక వ్యక్తి యోనాను ఇట్లా ఎత్తుకున్నారు. ఏయ్ నిన్ను బట్టే ఈ కీడు వచ్చిందని అన్నిలకు దొరికిపోయింది యోనా. దేవుడు ఏం చెప్పిండు? బాబు ఆ పట్టణంలో పాపం ఎక్కున్నది, అక్కడ పోయి సువార్త చెప్పమంటే ఈయన ఎక్కడికి పోతాడు? తర్షీషు పారిపోతాడు. దేవుని మాటను లెక్కలేదే. చాలా మంది ఈ వాడ పక్కనే గుడి, ఈయనే గుడి, ఆడిన గుడి పెట్టుకోవద్దనేది కాదు. కానీ విషయం నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు నీకు చెప్తే పెట్టు, అది బాగా బ్లెస్సింగ్ ఉంటుంది. కానీ పోటీతత్వంతో పెట్టాలి, ఎప్పుడు కొనసాగదు. నూనె పొంగనే దీపం పెట్టి ఆడిపోతుందో అది ఉత్తగానే ఆడిపోతుంది. ఉండయి. దేవుడు పట్టుకొని పిలిచి బిడ్డ అన్నమాట ఇల్లు. యోనా ఏం చెప్పాడు? తర్షీషుకు పారిపోతాడు. నువ్వు నిన్నువే ఉప్పుకో. ఆ ప్రజలు కుడి ఎడమను తెలియని జనాంగానికి రక్షణ వార్తను చెప్పుకో అంటే, అబ్బో వాళ్ళు నా మాట వింటారా అని తర్షీషుకు పోతాడు. పోయి ఒక ఓడెక్కిండు. ఓడెక్కితే దేవుడు ఏం చేసిండు? గాలి పెద్ద తుఫాను పుట్టించింది సముద్రంలో. ఆ తుఫాను పుట్టించినప్పుడు ఓడ తల కిందలు అయిపోతుంది, మునిగిపోతుంది, లేస్తుంది. ఎవరిని బట్టి వచ్చింది కీడని ఆ ఓడలు ఉన్నారు. ఆ లోక సంబంధంగా అయినా కూడా వాళ్ళు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే, అప్పుడు యోనా నన్ను బట్టి ఈ కీడు వచ్చింది, నన్ను ఎత్తి మీరు ఈ సముద్రంలో ఎత్తే కూల్ అయిపోతుంది, నెమ్మది అయిపోతుంది అని చెప్పి, కామ్గా అయిపోతుంది అని చెప్పి, ఆ పాపం మాకు కలగొద్దు దేవుడా అని వాళ్ళు అప్పుడు దేవునికి కూడా మొక్కి ప్రార్థన చేసుకుని యోనాని ఎత్తి ఎక్కడ వేసిందో? సముద్రంలో వేసింది. కానీ ఇక్కడ మీరు అందరు గమనించాలి, యోనాని ఎత్తి సముద్రంలో వేయబడాలి. ఎందుకంటే దేవుని మాటలు కాదని తర్షించిపోతాను కాబట్టి ఎత్తి సముద్రం వేసేటప్పుడు మళ్ళా దేవుడు ఏమంటున్నాడంటే ఒక శాపకాలం ఇచ్చిండు మత్స్యానికి. మత్స్యమా, యోన పడడంతో నువ్వు మింగాలని లోపలున్న శాప దేవునికి ఎట్లా తెలిసింది? ఒకసారి ఆలోచించు. సముద్రంలో ఉన్న శాప గురించి దేవునికి ఏం తెలుసు? నేను ఒక చెప్పనా, నీకు తలంపు పుట్టక మునిపే నీ మనసు నేను గ్రహిస్తున్నాను. అందుకే దావీదు అంటాడు, నా నడక నా పడక నీవు పరిశీలన చేయించున్నావు. మనం చాలా ప్లాన్ చేస్తాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని చేస్తాం. కానీ దేవుని చిత్తానికి అప్పచెప్పినప్పుడు దేవుడు నడిపిస్తాడు. నేను మొన్న ఒక లేఖనాలు, నేను అమ్మను సమాధికి ఎందుకు పెట్టినో నేను లేఖనాలను బట్టి నేను చెప్తున్నా. చాలా మంది అనుకుంటారు, మీ ఇంట్లో పెడతారా అంటే మీకు ఏం తెలుసురా బాబు, దేవుడు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడు ఉండదు. 3 రోజుల ముందే నాకు అక్కడ క్లియర్గా తెలిసిపోదంటే నేను ఎవరిని మీకు చెప్పా?
నిన్ను గిడబెడతా అమ్మ అంటే అమ్మ ఏమంటది? సావక ముందే నాకు స్థలం సిద్ధం చేసినావు అంటే ఏమంట? చెప్పు నాకు ఎంత, నేను నా అంతరాత్మలో పెట్టుకొని అట్లున్నా. 1 సమయం గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం చూడండి బైబిల్లో. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి 1వ సమయం గ్రంథం. సమూయేలు మృతునందగా సమయాలు మృతునందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు గ్రామాల్లో ఉన్న అతని ఇంటి నివేశనములో అతని సామెత ఎక్కడ పెట్టింది? ఇంటి నివేశంలో పెట్టిందా? ఆడిలో కట్టలు పెట్టి వచ్చిందా? ఇది ఉన్నారా లేదా? వాక్యానుసారంగా ప్రతిని మనం చేయాలి. తెలుసా, చాలా మంది తెలియదు, వాక్యమే తెలియదు. గంట రోజుకి ఎందుకు ఎదిగింది కానీ సమూయేలు ఆయన ఒక ప్రవక్త. ఆయన చచ్చిపోయినప్పుడు తన ఇంటి నివేశకులు తన కంపౌండ్లోనే పెట్టినట్లు రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రతిదీ మంచి అయినా రోగమైనా చెడ్డైనా ఏదైనా దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు తలంపిస్తాడు, ఆలోచనిస్తాడు, నడిపిస్తాడు. రోగం వచ్చిందనుకో ప్రార్థన చేయి, దేవుడా ఈ స్థితిలో ఎంతకాలం ఉండాలి నేను. కానీ 38 ఏళ్ళ నుంచి కోనేరు దగ్గర వాడు అదే స్థితిలో బహుకాలం నుంచి పడి ఉన్నాడని ఇసుక పోయి లెమన్ లేపి నీ పరుపు చుట్టుకొని పో అంటే వాడు దిగ్గున లేచి పరుపెత్తుకొని పోయింది. ఇసుక మాటలు అంత పవర్ ఉంటుంది. క్రైస్తవ బిడ్డలు ఎవరు దిగదారిపోవద్దు, ప్రార్థన చేసి విడుదల పొందాలి. లాస్ట్కు యోన ఎత్తి సముద్రంలో వేసిండు. శాపం వినాలని దేవుడు నిర్ణయించినప్పుడు యోన అప్పుడు మొదలుపెడతాడు, ఇక దేవుడా నాకు విడుదల చేయి, నీ మాట కాదని నేను ఈ శాప నడి సముద్రంలో మింగినప్పుడు ఆ పెద్ద మత్స్యం అట్టుకుపోతుంది. మళ్ళా బయటకు పోతాడు. యోన ఎక్కడున్నాడు? నీళ్ళల్లో ఉన్నాడు, నడి సముద్రంలో ఉన్నాడు. బయటికి రాకుండా గడియలు వేసినాయి, బయటికి రాకుంటున్నాడు. అలాంటి స్థితిలో దేవా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరణం అయిపోయింది, సమాధి అయిపోయింది. ఆ సమాధిలో బండ తీయమంటే 4 రోజులు తీయలేదా? లాజరు లేవలేదా? ఈ వాక్యాలు ఎట్లా చెప్తాం? మనం చెప్తే కదా చెప్పేది, దేవుల్లో పవర్ ఉంటే కదా చెప్పేది. యోనా అగాధ జలంలో పోయినప్పుడు దేవాలను జ్ఞాపకం చేసుకోవాలని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరు విన్నారు? శాపకారణం ఇచ్చిండు. మత్స్యమా యోనాన్ని కట్టిపోయిందంటే అది ఒడ్డుకు పోయి కట్టేసింది. ప్లాన్ చూడు. అది అదే నడి సముద్రంలో కట్టేస్తే ఈయనకి ఈత వచ్చినా కూడా కష్టమే కదా. అలలకు తరంగాలకు ఆ నీళ్లకు ఆ దాటిని బతుకుతాడా? దేవుని ప్లాన్ నీ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడు దిగులు పడదు. మనం ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. అబద్ధులు భయపడరా? రాజా, మేము ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. ఈ బొమ్మకు ముఖం అన్నారు. ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం. ఇప్పటి క్రైస్తవ లోకానికి ఉన్నదా ఈ విశ్వాసం? తనకాయ వచ్చిందని బోర్ వేసుకో అంటే అది వేసుకుంటాం. అన్ని బీపీలు షుగర్ ఎందుకురా? నీ లోపలి అవయాలు ఎవరు పెట్టి ఒకసారి ఆలోచించు. నాకు కలిగిన ఎముకల్లో ఒక్కటి కూడా దేవానికి మరుగైందలేదు. బిడ్డలా, ఆరోగ్యంగా ఉండడం గొప్ప భాగ్యం. దేవునిలో ఈ శక్తి పొందుకోండి. ఆ శక్తితోటి ప్రార్థన చేసి బిడ్డలు పొందాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏలియా కూడా ప్రార్థన చేసి సారెపతు విధవరాలు కుమారుని చనిపోయిన నుండి లేపలేదా? ఎలిషా కూడా మరి చనిపోయిన కుమారుని లేపలేదా? ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు దైవజనులు అట్లా చేస్తే ఇప్పుడు మనం ఎన్ని ప్రోగ్రాంలు పెట్టినా రోగాలు, దయ్యాలు, శవాలు, ఏది విశ్వాసం అని ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం చెప్తున్నా. బైబిల్ వాక్యంలో కీర్తనలు 22 మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. వారు మొరపెట్టి విడుదలనందరి మొరపెట్టడం నేర్చుకోవాలి. రోగం అయితే ప్రార్థన చేయి, దేవుడా నన్ను బాగు చేయి, నీ గురించి నువ్వే చేసుకో, మొరపెట్టుకో, విడుదల పొందు. దయ్యాల దగ్గర వెళ్ళిపోతాయి.
రోగాలు పోతాయి, సమస్తము దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈ చిన్న వాక్యంలో దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం. ఇదిగో ప్రభా, వారు నీకు మొరపెట్టి విడాలనుంది. అవును దేవాన్ని గొప్ప కార్యములు చేసే దేవుడు. బిడ్డలు ఎంతో ఆశతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, వచ్చారు. బిడ్డలు నీ వాక్యం వింటున్నారు. దయచేసి ప్రతి ఒక్క బిడ్డలు ముట్టండి, తట్టండి, స్వస్థ దయచేయండి. ఈ దేవుని ప్రార్థన ఆలకించమని ప్రభా దయచేసి అనేకులు విడుదల పొంది మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. అవును ప్రభా, పేతురు మొరపెట్టి డోర్కాలు లేపినప్పుడు ఆ యొక్క అంతా కూడా విశ్వాసం ఉంచింది. దేవా, నీ కార్యములు గొప్పవి, మేము మొరపెట్టే భాగ్యం దయచేయమని, విన్న వాక్యంలో వారి వెనుకలో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.